అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు సీనియర్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఎమ్మెల్యేలతో రేవంత్, దీపాదాస్ మున్షి సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రేవంత్, దీపాదాస్ మున్షి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ రోజు ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్రధానంగా ఏదైతే మొన్న రహస్య భేటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రహస్య భేటీపై కూడా దీనిపై కూడా ఈ రోజు మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపైనే కూడా పూర్తిగా చర్చించనున్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా విజయం సాధించాలి, ఎలాంటి వ్యూహాలు రచించాలి, ఇప్పటికే ఎందుకంటే కులగణనపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాదాపు చాలా అంటే లెక్కలు తప్పుడు లెక్కలుగా ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యంలో దీనిపై ఎమ్మెల్యేలతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అంటే ఇది 4 బృందాలుగా 4 గ్రూపులుగా కూడా విభజించి వీరందరినీ కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి కూడా అంటే మొదట ఖమ్మం, వరంగల్ ఇలా ప్రాంతాల వైపుగా కూడా తీసుకొని ఆ యొక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో కూర్చొని వారి యొక్క సమస్యలు, వారి యొక్క ఇబ్బందులు, వారి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి నిధులు సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడుతూ ఉంటారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే మన దానం నాగేందర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంత సామాజిక వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా రహస్య భేటీపై కూడా ఈ భేటీకి ఏదైతే సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితులలో అంటే ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ మున్షి ప్రత్యేకంగా ప్రతి ఎమ్మెల్యేతో కూడా ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉంది. వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకునే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కూడా మొత్తం కూడా ఈ రోజు చర్చించి వారి యొక్క పరిస్థితులు తెలుసుకునే అవకాశం ఉంది. దీపాదాస్ నుంచి దాదాపు ఇది మధ్యాహ్నం ప్రారంభంగా ఉంది. దీనికి ఇప్పటికే పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతో పాటు దీపాదాస్ మున్షి వీరు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాన్ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్న దానిపై ఒకటి, అదేవిధంగా వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు తమ యొక్క నిధులు అందడం లేదు, కొంతమంది మంత్రులు తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు అన్న దానిపై కూడా వారు బహిరంగంగా కొన్ని మాట్లాడినప్పటికీ కూడా లోన ఏదో జరుగుతుంది అన్న నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ మాత్రం ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి వీరందరితో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు సీనియర్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఎమ్మెల్యేలతో రేవంత్ దీపదాస్ మున్షి సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్